కోస్తా తీరాన్ని ఫెంగల్ తుఫాన్ వణికిస్తోంది. తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీస్తున్నాయి. చెన్నైలో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించారు. విమానాశ్రయం మూసివేశారు. మధ్యాహ్నం మహాబలిపురం, కరైకల్ మధ్య పుదుచ్చేరి సమీపంలో ఫెంగల్ తుఫాన్ తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరులో రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. వర్షాలతో వరి నాట్లు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెన్నా నదిలో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని కేంద్ర సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో సోమశీల డ్యాం భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మరోవైపు సముద్రంలో గంట గంటకు అలల ఉధృతి పెరుగుతోంది. పలు చోట్ల సముద్రం 50 నుంచి 100 అడుగుల మేర ముందుకొచ్చింది. తీర ప్రాంత మత్స్యకార గ్రామాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. వారం రోజులుగా సముద్రంలో చేపల వేట నిలిచింది. అటు తుపాను ప్రభావంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధికారులు అలర్ట్గా ఉండాలని ఆదేశించారు. రైట్, కోస్తా తీరాన్ని ఫెంగల్ తుఫాను వణికిస్తుంది. తుఫాను ప్రభావంతో ఇటు తమిళనాడులోను, ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిని వివరించేందుకు వైజాగ్ వద్ద మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ఫెంగల్ తుఫాను ప్రభావం ఏ మేర కనిపిస్తుంది ఏపీపై? ఏంటి అప్డేట్స్? అధికారులు ఎటువంటి జాగ్రత్తలు సూచిస్తున్నారు? ఫెంగల్ తుఫాన్ ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనం చూడొచ్చు, ఇక్కడ సౌత్ వెస్ట్ కనిపిస్తుంది. సౌత్ వెస్ట్ పార్ట్లో మనం చూసుకుంటే చెన్నైకి ఇప్పుడు ఈ పార్ట్లో ఆల్రెడీ అది మూవ్ అవుతున్నట్టు మనం కొంతవరకు చెప్పొచ్చు. ఎందుకంటే ఇది క్లియర్ పిక్చర్ కాబట్టి చెప్పడానికి. సో ఈ ప్రాంతంలో ప్రస్తుతం మనకి అది కొనసాగుతుంది అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. సో ఇది క్రాస్ అయిన తర్వాత టువర్డ్స్ మనం చూసుకుంటే వెస్ట్ వర్డ్స్ వెళ్తుంది, అంటే పశ్చిమ దిశగా పయనిస్తుంది. అయితే మన క్లౌడ్ బ్యాండ్స్ సో ఏ ప్రాంతంలో ఉన్నాయి, సో దీని ప్రభావం ఎక్కడెక్కడ ఉంది, ఇలాంటి విషయాలు మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు. ప్రస్తుతం అయితే మాత్రం చెన్నై పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల కూడా రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా, ఎందుకంటే దీని మూవ్మెంట్ ఏదైతే ఉందో చాలా స్లోగా మూవ్ అయింది కాబట్టి ఎక్కువ శాతం దీని ప్రభావం అనేది స్పష్టంగా ఎక్కువ ఆంధ్రప్రదేశ్ ఈ పరిసర ప్రాంతాల్లో పడింది అనేది మనం కొంతవరకు స్పష్టంగా చెప్పొచ్చు. దీని ప్రభావం వల్ల ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్, అటు తమిళనాడులో కూడా చాలా చోట్ల రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. సో అందువలన ఖచ్చితంగా దీని ప్రభావం వల్ల రాబోయే 24 గంటల్లో ఇటు తమిళనాడు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల రెయిన్స్ పడుతున్నాయి. ఇప్పుడు మనం ఏదైతే పిక్చర్ చూస్తున్నాం ఇప్పుడు అది తమిళనాడు పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల హెవీ రెయిన్స్ అనేవి పడుతున్నాయి అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. సో దీనికి సంబంధించినంత వరకు కూడా ఎలా ఉండబోతుంది ఏంటి అనే విషయాలు మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు. సార్, ఇప్పుడు ఏ రాష్ట్రాల మీద ప్రభావం ఉంది, ఎంత మేర ఉండే అవకాశం? ఇప్పుడు ఉన్నటువంటి ఈ సైక్లోనిక్ స్టార్మ్ ఇది ఈరోజు సాయంత్రానికి ఇటు నార్త్ తమిళనాడు అండ్ పుదుచ్చేరి కోస్ట్ మధ్యన, అంటే కరైకల్, మహాబలిపురం మధ్యన పుదుచ్చేరి దగ్గరలో ఈరోజు సాయంత్రానికి క్రాస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని ప్రభావం మనకి తమిళనాడు, పుదుచ్చేరి కోస్ట్తో పాటు దానికి దగ్గరలో ఉన్నటువంటి దక్షిణ కోస్తా, రాయలసీమ, ఈ 2 ప్రాంతాలు కూడా మ్యాక్సిమం ఇంపాక్ట్ అయితే మన ఏరియాలో అయితే బాగా కనిపించే అవకాశం ఉంది. వీటి ముఖ్యంగా అయితే ఈ నార్త్ తమిళనాడుకి దగ్గరలో ఉన్నటువంటి నెల్లూరు, తిరుపతి, ఈ 2 జిల్లాలకు అయితే ఈ రోజు వరకు అయితే మనం ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ నెక్స్ట్ ఈ 24 అవర్స్లో వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నాం. వీటితో పాటు దీనికి దగ్గరలో ఉన్నటువంటి ఈ రాయలసీమలో ఉన్నటువంటి చిత్తూరు, అన్నమయ్య, ఈ జిల్లాలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇవే కాకుండా వీటికి దగ్గరలో ఉన్నటువంటి ఇటు ఇప్పుడు అయితే సుమారు అయితే ఇక్కడ మనకి సిస్టమ్ అయితే ఇక్కడ అరౌండ్ తీసుకురాదు, అంటే ఈ చెన్నైకి ఆగ్నేయంగా ఇక్కడను, అలాగే పుదుచ్చేరికి తూర్పు ఈశాన్యంగా అయితే ఈ డైరెక్షన్లోనే ఇక్కడ ఉంది. ఇది క్రమపిల్లగా వెస్ట్ వర్డ్ డైరెక్షన్ వెళ్తూ ఈరోజు సాయంత్రానికి ఇటు
మహాబలిపురం కరైకల్ మధ్యన పుదుచ్చేరి దగ్గరలో ఈ వెళ్తూ ఇది తీరాన్ని దాటే అవకాశం ఉంటే చెప్తున్నా. ఈ దగ్గరలో ఉంటే ఇప్పుడు ఈ డెన్స్ క్లౌడ్స్ అన్ని కూడా ఈ తమిళనాడు పుదుచ్చేరితో పాటు మన కోస్టల్ సౌత్ కోస్ట్ ఉన్నటువంటి ఇటు నెల్లూరు తిరుపతి ఇటు పక్కన ఉన్నటువంటి ఈ రాయలసీమ ప్రాంతం ఇవన్నీ కూడా మనకి డెన్స్ క్లౌడ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వీటి అన్ని వల్ల ఈ ప్రాంతంలో మనకి ఎక్కువగా భారీ నుంచి అతి భారీ వర్షపాతం కానీ లేకపోతే ఎక్స్ట్రీమ్ హెవీ రైన్ఫాల్ కానీ వచ్చే అవకాశం. ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా ఇక్కడైతే మనకి కంటిన్యూస్గా రైన్స్ అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి ఇటు నెల్లూరు జిల్లాలోను ఇటు రాయలసీమ ఉన్నటువంటి చిత్తూరు కానీ ఈ కడప ఈ జిల్లాలో కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఈ రైన్ఫాల్ బ్యాండ్స్ కూడా ఇవన్నీ కూడా యాజ్ ద సిస్టమ్ ఈస్ మూవింగ్ ఇవన్నీ కూడా ఫీడర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా ఇలాగ వచ్చి ఇటు ఉత్తరాంధ్రలోను ఇటు దక్షిణ కోస్టల్ మిగతా జిల్లాల మీద కూడా దీని ప్రభావం మనకి వర్ష రూపంలో ఎక్కువ కనిపిస్తుంది. అలాగే మ్యాక్సిమం విండ్స్ కూడా ఈ మన వరకు చూసుకుంటే ఇటు నెల్లూరు అండ్ తిరుపతిలో 50 నుంచి 60 కిలోమీటర్స్ వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. మ్యాక్సిమం గస్టింగ్ టు 70 కిలోమీటర్స్ విండ్ స్పీడ్స్. అలాగే పోర్ట్ సిగ్నల్స్ కూడా మనకు ఈ నెల్లూరు జిల్లా అంటే కృష్ణపట్నంకి అయితే దాని యొక్క మ్యాక్సిమం ఇంపాక్ట్ మానవ ప్రాంతాల్లో అక్కడ కనిపించాల్సి ఉంది. కృష్ణపట్నం పోర్టుకి అయితే డేంజర్ సిగ్నల్ నెంబర్ 6 ఎగరే వస్తుందిగా చెప్పాం. సో ఇప్పుడు అంటే ఈ ఇంపాక్ట్ వలన రైతులకు కావచ్చు సాధారణ ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందో. సో ప్రభుత్వాలు కానీ ఎలాంటి అలర్ట్నెస్ ఉండాలి? ఇప్పుడు దీనివల్ల అయితే మనకి స్టాంప్ సర్జెస్ అయితే మనకి ఒక మాదిరిగా అంటే జస్ట్ 1 మీటర్ అబౌవ్ ది ఎస్ట్రోనామికల్ టైట్స్ వరకు మనం అయితే ప్రిడిక్షన్స్ చేస్తున్నాం. విండ్ స్పీడ్స్ అయితే కొంచెం బాగా ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే అగ్రికల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా దాని యొక్క ఇంపాక్ట్ కూడా మనకి ఎక్కువగానే కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా మనం బులెటిన్స్ కూడా ఎప్పటికప్పుడు మనం అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్స్కి అయితే మనం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా ఏంటంటే అడిక్వేటెడ్ డ్రైనేజ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంది గాను అలాగే అంటే ఇవి ఎక్సెస్ వాటర్ ఈ స్టాండింగ్ క్రాప్స్ మీద వీటి మీద ఉండేటువంటి ఎక్కువ ఛాన్స్ ఉంది. వాటికి డ్రైనేజ్ వాటిని అది రిమూవ్ చేయడానికి అలాంటి వాటికి అలాగే బనానా అండ్ క్రాప్స్కి వాటికి స్టాండింగ్ క్రాప్స్కి వాటికి లాడ్జింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది కదా అలాంటి చాలా ఇండికేషన్స్ అన్ని కూడా మన అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్స్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంటైర్ రైతాంగం అందరికీ కూడా మనం అయితే అడ్వైజెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మత్స్యకారులందరూ కూడా వేట వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఇటు షిప్పింగ్స్ వెళ్ళేటువంటి సీ ద్వారా వెళ్ళేటువంటి షిప్పింగ్స్ అందరికీ కూడా పోర్ట్స్ అందరికీ కూడా మనం ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాం. అలాగే జనరల్ పబ్లిక్ కూడా ఎప్పటికప్పుడు మనం ఇన్ఫర్మేషన్స్ మనం అందజేస్తున్నాం. ఎన్ని రోజుల పాటు రైన్స్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? అంటే ఈ రోజు ఆఫ్టర్నూన్ తర్వాత క్రాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. క్రాస్ అయిన తర్వాత ఇంపాక్ట్ దాదాపు ఎంత దీన్ని క్రాస్ అయిన తర్వాత కూడా అంటే ఈరోజు ఈవినింగ్ క్రాస్ అయినప్పుడు కూడా దీనికి ఇంపాక్ట్ ఇంకా మనకి కనిపిస్తూనే ఉంటుంది. నెక్స్ట్ రేపటి వరకు కూడా మన రైన్ఫాల్స్ ఇటు దక్షిణ కోస్తాలో కానీ ఇటు రాయలసీమలో కానీ కూడా కొన్ని చోట్ల కొన్ని జిల్లాలకైతే భారీ వర్ష సూచన అయితే మనం అయితే ఇస్తున్నాం. మ్యాక్సిమం సెకండ్ డే వరకు నెక్స్ట్ అంటే ఎల్లుండి వరకు కొంచెం దీన్ని ఎక్స్టెండ్ అవ్వచ్చు. సో ఇది వాతావరణ శాఖ అధికారులు చెప్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము. సో ఈ ప్రాంతం అంతా కూడా రైన్స్ అనేవి ఇటు ఆంధ్రప్రదేశ్ సో ఇటు తమిళనాడు రెండింటిలో ఉన్నాయి. క్లౌడ్ బ్యాండ్స్ అనేవి రైట్ బ్యాండ్లో ఖచ్చితంగా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మీద రైన్స్ పడతాయి కాబట్టి ఇది క్రాస్ అయిన తర్వాత కూడా మరొక 24 గంటలు అంటే ఈ రోజు కాకుండా రేపు కూడా వర్షాలు అనేవి కొనసాగేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.